ఓకే చాలు. కొంచెం ముందు జారి తీసుకోండి. ముందుగా కొంచెం ప్లీజ్ తెలియజేస్తూ రెండు విషయాల్లో అసలే కాంప్రమైజ్ కాము. కార్మికుల భద్రత విషయంలో కాంప్రమైజ్ కాము. కార్మికుల పిల్లలు ఉన్నారు, ఇవాళ కార్మికుల పిల్లలు ఎక్కడ చదువుకోవాలి? సింగరేణి స్కూల్స్ లో సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ ఇవ్వండి, అప్గ్రేడ్ చేయండి అని చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా మా సంకల్పం గొప్పది. ధర్మం పక్షాన కార్మికుల పక్షాన ఆలోచన చేస్తా ఉన్నాం కాబట్టి సింగరేణి హౌసింగ్ బోర్డు పెట్టే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొస్తాం. లెక్కలు పెడతాను. థ్యాంక్ యూ బ్రదర్. అంటే ఆఫీసర్స్ సబ్మిట్ చేయడం అన్నది తింటా, దానికి కూడా వాళ్ళు స్పందించకపోవడం మరి లాస్ట్ టైం తెలంగాణ బిడ్డలకు అన్నం పెడుతున్నటువంటి సంస్థ సింగరేణి. మరి అటువంటి సంస్థలో ఇవాళ కార్మికులు డిస్ట్రెస్లో ఉన్నారు. కార్మికుల చేత ఈ యొక్క మొత్తం కోల్ ఎక్స్ట్రాక్షన్ పనిని వాళ్ళని ఇన్స్పైర్ చేసి చేసేటటువంటి ఆఫీసర్స్ కూడా ఇవాళ మరి ఇబ్బందులలో ఉన్నారు. ప్రత్యేకించి ఆఫీసర్లకు రావాల్సినటువంటి పిఆర్పి బకాయిలు ఏవైతే ఉంటాయో అవి ప్రభుత్వం తక్షణమే వారికి చెల్లించాలి. అంతేకాకుండా కంటిన్యూస్గా వారికి జరగాల్సినటువంటి పే రివిజన్ కూడా జరుగుతూ ఉండాలి. ప్రతితంగా ఆఫీసర్స్ పక్షాన మేనేజ్మెంట్ త్వరితగతిన ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సిగ్గుచేటు ఏంటంటే ఇది 12వ రోజు దీక్ష చేస్తూ ఉన్నారు. నిన్న ఒక యువ ఆఫీసర్ నాతో మాట్లాడుతూ మేము తెలంగాణ సాధన సందర్భంలో ఉద్యమం చేసినాము, ఆ తర్వాత ఇక్కడ సింగరేణిలో ఉద్యోగం వస్తే చాలా సంతోషపడ్డాం, కానీ ఇప్పుడు మా తల్లిదండ్రులు సింగరేణిలో ఉద్యోగం వచ్చినాక కూడా మళ్ళీ రోడ్ల మీద కూర్చుంటున్నావేంద్రా నువ్వు పెద్ద ఆఫీసర్ అని బాధపడుతున్నారని ఆ బాబు చెప్పడం జరిగింది. మేనేజ్మెంట్ స్వతంత్రించి నిర్ణయం తీసుకొని పిఆర్పిని అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ బాకీలు రిలీజ్ చేయాలి, వారికి పే రివిజన్ కంటిన్యూస్గా రావాలి. అట్లానే కార్మికులకు రావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాల మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నాను. మనుగూరు ఇప్పుడు ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్, ఇప్పుడున్నటువంటి సింగరేణి గనులు 3 సంవత్సరాలు అయితే కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోతాయి. ఆ తర్వాత మనుగూరు పట్టణము, మనుగూరు ప్రజా జీవితం కూడా ఆధారపడి సింగరేణి మీద ఉంటుంది కాబట్టి దాని ఎగ్జిస్టెన్స్ అనేది ఒక డౌట్లో ఉంది. సో ఇప్పుడున్నటువంటి ఓపెన్ కాస్ట్ పక్కనే డిప్ సైడ్లో ఒక మైన్ ఉన్నది. నేను కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈ మైన్స్ ఎటువంటి వేలంపాట లేకుండా డైరెక్ట్గా సింగరేణికి మీరు అలొకేట్ చేయాలి. అలొకేషన్ తర్వాత కూడా సింగరేణి ఎట్లయితే ఇప్పుడున్న ఓసీని సంస్థనే నిర్వహిస్తూ ఉందో అట్లనే రేపటి నాడు కూడా సంస్థ ద్వారా నిర్వహించినట్టయితే ఈ పట్టణంలో మనుగడ బాగుంటుంది, ఉన్న ఉద్యోగాలు సేఫ్ అవుతాయి, కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి. కాబట్టి డిప్ సైడ్ మైన్ని తక్షణమే బీజేపీ ప్రభుత్వం సింగరేణికి బేషరతుగా అలొకేట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. దీనికి రావాల్సినటువంటి 50,000 బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. సింగరేణిలో 3,000 పైచిలకు ఖాళీ వాటికి సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలి. అన్నిటికన్నా ఎక్కువ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని త్వరితగతిన ప్రభుత్వం మెడికల్ బోర్డు ఒక కరెక్ట్ షెడ్యూల్ అనౌన్స్ చేయాలి. నెలకు 2 సార్లు పెట్టి మీరు మొత్తం పెండింగ్ ఉన్నటువంటి అన్ని కూడా క్లియర్ చేసేంత వరకు మేము నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు కూడా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. అదేవిధంగా అలియాస్ నేమ్స్ కూడా మీరు అఫిడవిట్ తీసుకొని క్లియర్ చేయాలి. ఈ 2 అంశాలతోని మేము ఈ నెల 20వ తారీఖు నాడు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టబోతా ఉన్నాం. అంతలోపు ప్రభుత్వం విస్పష్టమైన ప్రకటన ఇస్తే సరే, లేకపోతే మాత్రం దీక్ష విరమించేది లేదు. గాంధేయ మార్గంలో పోరాటం చేస్తాం. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది సింగరేణి కార్మికుడు హక్కు, దాన్ని కాపాడుకుంటాం.
థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సింగరేణి.